మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరారు. దీంతో సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. మరోవైపు టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రకాశం జిల్లా మద్యపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద వర్మపై ఇటీవల కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్యపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. ఇక రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రధానంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు భావ ప్రకటన స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకున్నారు, వ్యక్తిత్వ హననం చేశారు. అదేవిధంగా ఏదైతే టీడీపీ జాతీయ నాయకుడు కావచ్చు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన కానీ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కానీ, ఇతర ప్రతిపక్ష నాయకులు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిపై విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఇద్దరు ప్రధాన వ్యక్తులు, ఇద్దరు కూడా సినీ రంగానికి సంబంధించిన వారు. ఒకరు పోసాని కృష్ణమురళి అయితే మరొకరు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. వీరిద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే పోసాని కృష్ణమురళి మీద ప్రధానంగా చూసుకుంటే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఈయన ఒక ప్రెస్ మీట్లో, ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కించపరిచే విధంగా, అలాగే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడంతో పాటుగా వర్గాల మధ్య విభేదాలు వచ్చే విధంగా మాట్లాడారని చెప్పి ఈ కేసు ఇవ్వడం జరిగింది. దీంతోనే పోలీసులు వెంటనే ఇది యాక్చువల్లీ ఈ నెల 9వ తేదీ కేసు నమోదు చేశారు గుంటూరు పోలీస్ స్టేషన్లో సిఐడి పోలీసులు. దీనికి సంబంధించి కాస్త లేటుగా స్పందించిన పోలీసులు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు నమోదు చేసుకుని ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మరొక సినీ నేపథ్యానికి సంబంధించిన వ్యక్తి ఆర్జీవి. ఈయన ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇతనికి అభిమానులు ఉన్నారు, అలాగే ఈయనకు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకాన్గా కూడా ఉన్నారు. ఈ ఆర్జీవి గతంలో చూసుకుంటే ఒక వ్యూహం అనే ఒక సినిమాని రిలీజ్ చేశారు. ఈ వ్యూహం అనే సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలోనే రిలీజ్ చేశారు. ఇది ఎలక్షన్లకు ముందుగా రిలీజ్ చేసిన సినిమా. ఈ వ్యూహం సినిమా సమయంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరి మీద కూడా ఎక్స్ వేదికగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని చెప్పి ప్రకాశం జిల్లా మద్దినపాడు మండలానికి సంబంధించిన ముత్తన రామలింగం అనే వ్యక్తి కూడా ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద స్పందించిన పోలీసులు ఆర్జీవికి నోటీసులు ఇచ్చారు. ఈ ఆర్జీవికి నోటీసులు ఇవ్వగానే ఈయన హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. కానీ క్వాష్ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. మీకు ఏదైనా ఉంటే పోలీసుల వద్దకు వెళ్ళి విచారణకు హాజరు కావాలి, ఒకవేళ ఉంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, కానీ ఆ కోర్టుకు వచ్చి ఇలా కోరడం సమ్మతి కాదని, ఏదైనా ఉంటే పోలీసులతో సహకరించి న్యాయ విచారణకు హాజరు కావాలని చెప్పి